విశాఖ జిల్లా రాజయ్యపేటలో ఓ విచిత్ర ఆచారం చూడడానికి ప్రజలు వేలాదిగా వచ్చారు. ఇష్టదైవం బొమ్మలు తలపై పెట్టుకుని భక్తులు నడుస్తూ ఉంటే వారి కాళ్ల క్రింద నలుగుతూ ఉంటారు మరికొంతమంది భక్తులు. బొమ్మలు తలపై పెట్టుకున్న వారు తమ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ భక్తుల్ని తొక్కుతూ వెళ్తుంటారు. నూకతాత పండుగ పేరుతో ఈ జాతర చూడడానికి జనం భారీగా వచ్చారు. విశాఖ జిల్లా బుచ్చిరాజుపేటలో ఓ మత్స్యకార కుటుంబంలో పుట్టాడు నూకతాత. అతను ఊళ్ళో అందరికీ మంచి చెడ్డలు చెప్పేవాడు. అతను చెప్పేవి జరుగుతుండటంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. చనిపోయిన తర్వాత అతని విగ్రహాన్ని దుర్గాదేవి గుళ్ళో అమ్మవారి విగ్రహం పక్కన పెట్టారు. ప్రతి సంవత్సరం శివరాత్రి అమావాస్య రోజున నూకతాత పండుగను చాలా వైభవంగా చేస్తుంటారు. ఈ పండుగ రోజు ఉదయమే నూకతాత బొమ్మని సముద్ర స్నానం చేయించి నెత్తిమీద ఆ బొమ్మని పెట్టుకుని వచ్చే దారిలో భక్తులు పడుకుంటారు. వారిపై నుంచి బొమ్మలు పట్టుకున్న వారు నడిచి వెళ్తుంటారు. అలా వారిపై నుంచి నూకతాత వెళ్తే వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఈ వింత ఆచారాన్ని చూడడానికి వేలల్లో భక్తులు వస్తుంటారు.